ఏంటయ్యా ఇంకా రాలేదు? వాళ్ళకి సరిగ్గా అడ్రస్ చెప్పావా లేదా? మీరేం కంగారు పడకండి, తప్పకుండా వచ్చేస్తారు. సన్యాసరావు గారికి అనేక వ్యాపకాలు. బహుశా కారు రావడం ఆలస్యం అవుతుంది. దసరే మున్సిపాలిటీ బండి ఆ ఏదో గొప్ప తోటని చూస్తే కానీ ఆగి సావదు. ఇగో అల్లుడు సాంప్రదాయాలు ఆచారాలు అంటే ఎంత మక్కువ ఇప్పుడు అర్థమైంది. సన్యాసరావు గారు కూడా తమ పెళ్లి చూపులకి ఇలాగే ఎద్దుల బండిలో వెళ్ళారట. అంచేత వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా అలాగే వెళ్ళాలని ఇలా వచ్చారు. సెంటిమెంట్. రండి రండి దయచేయండి. మరి బండి అది బండే ఆర్టీసీ బస్ అనుకోట్ల వాళ్ళు అవతల టిఫిన్లు చల్లారిపోతున్నాయి. పద పెదవా పదండ్రా పదమ్మా పద దయచేయండి. కూర్చో బాబు. పెళ్లి కొడుకు హీరోలా ఉన్నాడే. అబ్బా పోవే. అయ్యా పిల్లని పిలిపించమంటారా? పిల్ల వస్తుంది లేవయ్యా, ముందు తినడానికి వేడి వేడిగా ఏమున్నాయో పిలిపించు. అయ్యా టుడే స్పెషల్ లడ్డు, ఇకపోతే ఇడ్లీ వడ ఉప్మా పెసరట్టు దోశ. ఎందుకు ఆలస్యం? తోసే. చూడండి, దీని కాబోయే మావగారు వాళ్ళు ఎంత అసహ్యంగా తింటున్నారో చూస్తుంటేనే డోకొస్తోంది. సన్యాసరావు గారు ఆ అమ్మాయిని చూశారు? చూడొచ్చులేవయ్యా, ముందు తినే పదార్థాల గురించి ఆలోచించు. ఈ వెద ఉట్టి పచ్చడి తిని ఇడ్లీ వదిలేశాడు. పచ్చడి పంపించమనం. మామయ్య గోరుముద్ద పెట్టవా? ఈ పొడకైపోయిందిరా. వస్తామండి, 2 రోజుల్లో కబురు చేస్తా. మామయ్య మనం ఇంకా పిల్లని చూడలా. నార్మీరా కళ్ళు ఆర్పుడు వెధవా. పిల్లని చూడటం ఎందుకురా? ఇంటిని చూడలా, ఇంటి ఓనర్ని చూడలా, కమ్మటి భోజనం రుచి చూడలా, అన్నం అంతా పట్టు చూడక్కర్లా, ఒక ఇడ్లీ పట్టుకుంటే తెలిసిపోట్లా పిల్ల పొజిషన్ ఏంటో. పద పదమయ్యా, వస్తామండి. పదండి. అయ్యా సన్యాసరావు గారు బాగా చేశారు, సరిగ్గా తిన్నారు. ఒంటెద్దు బండి మీద రాగానే అర్థమైంది మీరు ఎలాంటోళ్ళో. ఇదిగో చూడు, 2 రోజుల లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబురెట్టాడా సరే సరే, లేదా ఉప్మాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ చేత తినిపించకపోతే నా పేరు భీమారావు కాదు, గుర్తుంచుకో. టైం అయిపోతుంది. అక్క అక్క, ఏమిటి ఆ కేకలు? 3 రోజుల క్యాంప్ కి ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు ఏమిటి హడావుడి? వెళ్తున్నది టెన్నిస్ టోర్నమెంట్ కి, కాస్త గ్లామర్ గా ఉండాలిగా. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిందు నేను రెడీ, బయలుదేరదామా? నువ్వెక్కడికి? కాబోయే భార్య కదా, దగ్గరుండి చూసుకుంటాడు. ఎరా వీరు దీనికి మొగుడా? అంటే తమరు కాబోయే బావగారు అంటే నీ మొగుడు కాదు మావయ్య. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఏ నూతిలోనో గోతులోనో పడి చావడం మేలు. మీ మొహాలకి పెళ్ళొకటి. పదబిందు. ఏంట్రా చిట్టి అలా మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే, అర్థాలు వేరులే. అర్థమైందా? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఉండు. పట్టుకోండి. పారిపోతారా? పారిపోతే నేను వదులుతాననుకున్నా. ఏంటండి ఏమైంది? ఏమైందా? హోటల్కి వచ్చి టిఫిన్ తిన్నాడు, పర్సుపోయింది, డబ్బుల్లో ఉన్నాడు. వెళ్ళి పిండి రుబ్బరా అంటే సరే అని వెనక నుంచి ప్లేట్ పట్టుకు పారిపోతున్నాడు వేధవా. అలాగా, తీసుకెళ్లి పోలీసులకు చెప్పండి. పోలీసుల దాకా ఎందుకు? వీడికి నేను సరిపోను. తీరా ప్లేట్లు, తీరా ఇయ్యమంటే తీరా ప్లేట్లు.
థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ అమ్మాయి కూడా భలే ఆడిందే కంగ్రాట్స్ మీరు గెలిచిన సందర్భంలో మీకు మీ ఫ్రెండ్స్ కి మంచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటారు అబ్బే పార్టీ వద్దండి కంగ్రాట్స్ చెప్పారుగా అదే చాలు మిస్టర్ ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి పార్టీ ఇస్తా ఉంటే వెంటపడి వచ్చేస్తాం అనుకుంటున్నారా ఏమండి నేను అలాంటి వాడిని కానండి ఆడపిల్ల అడిగిన కన్ను కొట్టడం తెలియని వాడిని కావాలంటే అడిగి చూడండి హా? ఏమండి మీతో కాసేపు మాట్లాడే అదృష్టం కల్పించండి కాదనకండి ప్లీజ్ ఓకే మిస్టర్ ఆగండి ఆగండి రేపు సాయంత్రం 6 గంటలకి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రండి మేము వెయిట్ చేస్తూ ఉంటాం అలాగేనండి రేపు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ థ్యాంక్స్ ఏమే నీకేమైనా బుద్ధుందా రేపు మన ఊరు వెళ్తున్నాగా అందుకే రేపు రమ్మంది పదండి అయ్యా సన్యాసరావు గారు లక్షణమైన సంబంధం ఇద్దరే కూతుళ్ళు బోళ్ళంత ఆస్తి మగ దిక్కులేని సంసారం మీరు సరేనంటే పెత్తనం అంతా మీదేనండి పరాయి ఊరి సంబంధాలు మాకు గిట్టుబాటు కావు. ఆలోచించు నాన్న ఇదిగో మా అమ్మాయి ఫోటో చూడు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు మీ వాడికి ఎవరు నచ్చినా వాళ్ళని ఒప్పించే పూచి నాది అమ్మాయిలు బాగున్నారు నాన్న నాకిద్దరూ నచ్చారు. ఆ తప్పుడు కొత్త కుయ్యద్దన్నా ఫోటో చూస్తే చాలు నాకు నచ్చారంటావు వాళ్ళు రాళ్ళ కొడతా ఫోటోల గురించి కాదు పంతులు గారు ఎంతమంది కలిసి ఆ ఊరు వెళ్ళాలంటే టీఏ బ్రోకరేజ్ ఎంత అవుతుంది దాని గురించి ఆలోచించేస్తున్నా ఓ పని చేస్తా ఏమిటండి అబ్బాయిని ఒక్కడిని పంపిస్తా అలాగే అడుగో పెళ్లి కొడుకు రానే వచ్చాడు సమయానికి వచ్చావు జగన్నాథ గారు మంచి సంబంధం తీసుకొచ్చారు రేపు నువ్వు ఒక్కడి వెళ్ళి పిల్లని చూసిరా అమ్మాయి ఆ ఫోటోలు ఇయ్యి. చెప్పాను కదా నాన్న నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటానని పిల్ల బాగుందిరా అవును బావా పైగా బాగా ఉన్నవాళ్ళు కూడా. ఎవరైనా చెప్పిదా నేను విన్నో నాకు ఇష్టం లేదు అంతే మీరు వెళ్ళిన చోటల్లా బాగా మెక్కి ఇంటికి చేరుతున్నారు వాళ్ళేమో నాకు వార్నింగ్ ఇస్తున్నారు నేను వీధిలో తిరగాల అక్కర్లేదా అందుకే నేను వెళ్ళను అంతే ఏంట్రా ఏంటి పచ్చిమాలతున్న కొద్ది పెద్ద చెట్టు ఎక్కుతున్నావు అడుగుతున్నావు అనుకున్నావు నీ బాబునే వెళ్ళరా వెళ్ళను ఈ ఇంటి ఓనర్ గారితో పెద్ద చిక్కొచ్చి పడింది అడ్డమైన పనులన్నీ చెబుతున్నాడు చిచ్చి చెప్పండి ఏ టు జెడ్ సర్వీస్ అని బోర్డు పెట్టావు ఏ పనైనా చేస్తావా నిస్సందేహంగా మీ వల్ల కాని పని మీకు చేతగాని పని ఏ పనైనా చేస్తుంది ఏ టు జెడ్ అయితే జాగ్రత్తగా విను చెప్పండి నాకు పెళ్ళే 6 ఏళ్ళైంది కానీ మనం మాట్లాడుకునే సంగతులు ఎవరు వినరు కదా మీకు ఆ భయం అక్కర్లేదు చెప్పండి ఎందుకైనా మంచిది దగ్గరికి రా నాకు పిల్లలు పుట్టడం లేదు ఏం చేయమంటావు మై గాడ్ ఇది ఏ టు జెడ్ కాదు కదా ఎవ్వరు ఏమీ చేయలేరు స్వయం కృషి పుట్టుదల కావాలి ఎక్స్క్యూజ్ మీ ఎస్ నా పేరు మోహన్ బయట బోర్డ్స్ వచ్చాను కాస్త అర్జెంట్ మ్యాటర్ ఇందేదో అర్జెంట్ మ్యాటర్ అట కొంచెం బయట వెయిట్ చేస్తుంటారా నాది ఎమర్జెంట్ రూట్ తెలిస్తే తండ్రినైపోతా చూడండి అందం పలుకుబడి డబ్బు హోదా ఎన్నున్నా కాని పనల్లా ఇదొకటే మీరెళ్ళి సాయంత్రం రండి ఈ లోపు స్కీమ్ ఆలోచించి పెడతా బాగా ఆలోచించు డబ్బు సమస్య లేదు రేపటి తేలిపోవాలి వస్తా ఓకే ఎస్ కూర్చోండి